కేటీఆర్ హరీష్ రావు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి. బీఆర్ఎస్ చేసిన పనికి ఐఏఎస్లు, ఐపీఎస్లు జైల్లో ఊచులు లెక్కపెడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మీ ఇద్దరికి ఇంకా టైం ఎందుకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మైనంపల్లి. ఐపీఎస్లు, అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు ఇలా సీకు లెక్క పెడుతున్నారు. అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్క పెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిట్యున్సీ, నీ కాన్స్టిట్యున్సీల రాబాయ్, నీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీద చేసినావు. కావాలంటే సందీప్ జా సిరిసిల్ల కలెక్టరు మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా. నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు. నా కుటుంబ సభ్యులే చేసినావు, నా గన్మెన్లే చేసినావు, నా దోస్తులే చేసినావు. నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందు కూడా ట్యాపింగ్ చేసిండ్రా. నీకు ఇదే పని. ఇలా ఎంతో మంది ఐపీఎస్ వాళ్ళు, అడిషనల్ డీసీపీలు మీరు చేసిన వలన జైలు ఇలా సీకు లెక్క పెడుతున్నారు. అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్క పెట్టే రోజులు వస్తాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు హరీష్ రావుకి ఇంత టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు. మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టిట్యున్సీ, నీ కాన్స్టిట్యున్సీల రాబాయ్, నీ కాన్స్టిట్యున్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీద చేసినావు. కావాలంటే సందీప్ జా సిరిసిల్ల కలెక్టరు మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇప్పుడు